మాఘపురాణం 16వ భాగం. ఏకాదశి మహత్యం. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును. పూర్వము అనంతుడు అను విప్రపుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొంది ఉన్నారు. కానీ అనంతుడు మాత్రము చిన్నతనము నుండి గడసరి, పిరికివాడైనను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకున్నాడు. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు. మధ్య మాంసములు సేవించి చివరికి కన్న బిడ్డలను కూడా అమ్ముకొంచున్నాడు. అలా సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలానికి వృద్ధుడయ్యాడు. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఆలోచించాడు, అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని. దానం శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటియూ చేయలేకపోయాను అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకొని పోయారు. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతమైనని రోదన చేశాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికొచ్చాయి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాడు. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాడు. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకొచ్చాడు. చలికి గడగడ వణికి బిర్ర బిగిసిపోయినాడు. నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి తెలియచేశాడు. ఇది మాఘపురాణం 16వ భాగం సమాప్తం.